గీత దాటితే వేటు తప్పదంటూ ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు ఇచ్చిన కాంగ్రెస్ నాయకత్వం ఇప్పుడు ఆ దిశగా చర్యలు తీసుకుంటుందా? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అన్న కాంగ్రెస్ నేతల ప్రశ్నలకి హైకమాండ్ సమాధానం చెప్పబోతోందా? ఎక్కడి నుంచి పార్టీ లైన్ దాటితే లైట్ తీసుకునే అవకాశం ఉండదని హైకమాండ్ వాళ్ళకి చెప్పబోతోందా? ఏఐసీసీ చీఫ్ ఖర్గే ముందుకి కొండా సురేఖ వ్యవహారం చేరింది. సురేఖపై చర్చించేందుకు బెంగళూరుకు వెళ్లారు మంత్రి భట్టి విక్రమార్క. బెంగళూరులో ఖర్గేని కలిసి కొండాపై చర్యలు తీసుకోవాలంటూ ఆయన కోరారు. సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని కూడా ఖర్గేకి వివరించారు భట్టి విక్రమార్క. ఇప్పటికే పార్టీకి నష్టం చేశారని చెప్పిన భట్టి ఎమ్మెల్యేలందరూ కూడా ఏకతాటిపైకి వచ్చారని చెప్పారు. త్వరలోనే ఢిల్లీకి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెళ్లబోతున్నారు. సురేఖపై చర్యల వ్యవహారం ఇవాళ తేలిపోతుందా లేదా అన్న ఉత్కంఠ కొనసాగుతోంది. లేదంటే కేసీ వేణుగోపాల్ ఫారెన్ నుంచి తిరిగి వచ్చే వరకు ఆగుతారనేది ప్రస్తుతానికి సస్పెన్స్. మా బ్యూరో చీఫ్ గోపీకృష్ణ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. గోపీకృష్ణ, ఇప్పటికే ఈ విషయాన్ని చాలా సాగదీస్తూ వచ్చారు. సో ఇప్పటికైనా కొండా సురేఖ మీద యాక్షన్ తీసుకుంటారా, తీసుకోరన్న విషయంపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఢిల్లీ నుంచే కొండా సురేఖ పైన చర్యలు ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ పార్టీకి విరుద్ధంగా వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వారిపైన నివేదిక ఇచ్చి 2 రోజులు అవుతుంది. అయితే ప్రస్తుతం ఖర్గే బెంగళూరులో ఉన్నారు, కేసీ వేణుగోపాల్ ఫారెన్ టూర్లో ఉన్నారు. సో అందరూ కలిసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి సో సీఎంని, అలాగే పీసీసీని, డిప్యూటీ సీఎంని, కీలక నేతల్ని ఢిల్లీ పిలిపించి తుది నిర్ణయం తీసుకునే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లుగా తెలుస్తోంది. కొండా సురేఖ వ్యవహారానికి సంబంధించి ఇటు భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం బెంగళూరులో నిన్న సదాశివనగర్లో ఆయనతో ఖర్గేతో 40 నిమిషాల పాటు భేటీ అవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా ఈరోజు కూడా ఆయనతో భేటీ కాబోతున్నట్లుగా సమాచారం. సో రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, పార్టీలో ఉన్న పరిస్థితులు, ఇటు ఎవరైతే నేతలు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వారికి సంబంధించి క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నివేదికతో పాటుగా ఎమ్మెల్యేలు, ఇటు ఎమ్మెల్సీలు, మంత్రులు, ముఖ్యమంత్రి, పీసీసీ తన అభిప్రాయాన్ని కూడా భట్టి విక్రమార్క ఖర్గేకి తెలిపినట్లుగా సమాచారం. ఖర్గే కూడా క్రమశిక్షణ కమిటీకి నివేదిక తనకు అందిందని చెప్పి మళ్ళీ ఇటు భట్టి విక్రమార్కతో చెప్పినట్లుగా సమాచారం. సో ఓవరాల్గా ఈ వ్యవహారం పైన, ఎందుకంటే మంత్రి మహిళ కావడం, అలాగే వరంగల్ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి కావడం, సో రాష్ట్ర రాజకీయాలని కొంతమేరకు పార్టీలో ముఖ్యంగా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కావడం, సో వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ క్యాబినెట్ విస్తరణ అంశం కూడా తెర మీదకి వస్తుంది. కొండా సురేఖను తొలగిస్తే ఆ స్థానంలో కొత్త వ్యక్తిని పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి సో పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన అంశం కూడా పరిశీలిస్తుంది అధిష్టానం. సో పునర్వ్యవస్థీకరణ సందర్భంగా ఒకవేళ కొండా సురేఖ పైన చర్యలు తీసుకుంటే పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించే వారికి భయం ఉండదు. కాబట్టి దానికన్నా ముందే, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కన్నా ముందే కొండా సురేఖ పైన చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఇటు రాష్ట్ర నాయకత్వం, ఇటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించినందుకు ఇటు కొండా సురేఖ కానీ, చిన్నారెడ్డి కానీ ఈ క్రమశిక్షణ కమిటీ నివేదిక పైన ఖచ్చితంగా ఏఐసీసీ చర్యలు ఉండాలి అన్న అంశాన్ని అధిష్టానానికి స్పష్టం చేస్తున్నారు. సో అధిష్టానం కూడా ప్రస్తుతం కేసీ వేణుగోపాల్, ఇటు అధిష్టానం ఖర్గే, కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీ కలిసి దీనిపైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అవసరమైతే సోనియా గాంధీకి కూడా ఈ విషయాన్ని వెల్లడించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక మహిళా మంత్రి పైన చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి కేవలం కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలే కాకుండా ఇటు మిగతా మంత్రిత్వ శాఖలో ఉన్న అవినీతి, సుమంత్ వ్యవహారం, ఈ విధంగా చాలా అంశాలు కొండా సురేఖ పైన చర్యలు తీసుకోవడానికి సంబంధించి క్రమశిక్షణ కమిటీ అధిష్టానానికి నివేదించడం జరిగింది. సో వీటన్నిటిపైన కూడా ఇటు అధిష్టానం దృష్టి సారించడం జరుగుతుంది. సో వీలైనంత తొందరగా చర్యలు తీసుకోవాలి. ఇంకెవరు కూడా పార్టీలో క్రమశిక్షణ రహితంగా వ్యవహరించకుండా వారికి ఒక గుణపాఠం చెప్పే విధంగా అధిష్టానం చర్యలు ఉండాలి అని చెప్పి రాష్ట్ర నాయకత్వం కోరుతుంది. సో చూడాలి మరి ఖర్గే ఈ విషయంలో ఢిల్లీ వచ్చిన తర్వాత, ఆయన రేపు ఢిల్లీ రాబోతున్నారు. సో రేపు ఢిల్లీ వచ్చిన తర్వాత పీసీసీని, ముఖ్యమంత్రిని, అలాగే డిప్యూటీ సీఎంని కూడా ఢిల్లీ పిలిపించి ఇక్కడ ముఖ్యంగా కొండా సురేఖని, అలాగే చిన్నారెడ్డిని కూడా ఇక్కడికి పిలిపించి ఇక్కడి నుంచే స్వయంగా ఆమెను తప్పుకోమంటారు, లేక అధిష్టానమే నేరుగా నిర్ణయం తీసుకుని ఆమె బర్తరఫ్ చేస్తుందా అనేది మాత్రం మనం వేచి చూడాలి. రైట్ గోపీకృష్ణ.